ఈ వీడియోలో మనం ఒక డస్ట్‌బిన్ రోస్ట్ చేయబోతున్నాం. డస్ట్‌బిన్ అంటే మీరు రోజు చెత్త వేయడానికి యూజ్ చేస్తారు. అది కాదు. ఈ డస్ట్‌బిన్ దాని చెత్తను అదే క్రియేట్ చేసుకుంటది. ఇప్పుడు ఆ చెత్త అంతా ఏదంటే ఇదిగో ఇదే. సలార్ మూవీకి గుంటూరు కారం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చెప్తానండి. మన సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డు కారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరు ఏంటి? గుంటూరు కారం అనమాట. సో గొడ్డు కారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది. నువ్వు మనిషివా లేకపోతే బ్యాక్టీరియా ఎవరా? నువ్వు ఎన్నిసార్లు క్లీన్ చేయాలరా నిన్ను? ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. యూట్యూబ్ కి అదేదో జలగ పట్టుకున్నట్టు పట్టుకున్నావు. పోనీ మనుషులను వదిలే, మనుషులు వీడియో స్కిప్ చేయగలరా? కానీ యూట్యూబ్ నువ్వు పెట్టే వీడియోస్ చూడలేక యూట్యూబ్ కి ఆస్తిమ వస్తుందిరా. చిన్నప్పుడు ఆ దేవుడు నిన్ను భూమి మీద పడకుండా స్కిప్ చేసి ఉంటే మాకు ఈ రోజు నీ సొల్లు వీడియోస్ చూసే బాధ తప్పు ఉండేది. లాస్ట్ కి ఏదో ఒక డివోషనల్ టచ్ ఇచ్చి ఇట్టు కొడతాడు. హనుమాన్ సినిమాలో హనుమంతుడు వారి ఎంట్రీ ఇచ్చిండు. మిరాయి సినిమాలో శ్రీరామచంద్రుడు ఎంట్రీ ఇస్తాడు. ఇంకో సినిమాలో కృష్ణుడిని, ఆ తర్వాత నరసింహస్వామిని, ఆ తర్వాత వరాహ అవతారాన్ని, పరశురాముల వారిని, ఈ విధంగా దేవుళ్ళని వాడుకోండి సినిమా అంతా సొల్లు తీసి క్లైమాక్స్ లో ఏదో ఒక డివోషన్ తీసుకొచ్చి ఆయన ఇట్టు కొడతాను అని చెప్పి. ఓయమ్మా చానా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. అంతే, ఇంకా ఒక ట్రైలర్ లో శ్రీరాముడి సీన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా దేవుడిని అడ్డం పెట్టుకుని హిట్ కొడుతున్నారని కన్ఫర్మ్ చేశారు. మరి నువ్వు చేసేది ఏంటన్నా? మూవీ టీం వాళ్ళు ట్రైలర్ నుంచి ఎంత సంపాదిస్తున్నారో తెలియదు కానీ ఆ ట్రైలర్ ని అడ్డం పెట్టుకుని నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా. చూడండి ఒకసారి, సంక్రాంతి సర్కిల్ లిస్ట్ లాగా లేపే కొద్దీ వస్తున్నాయి. వీడియోలో అనాల్సినవన్నీ అనేసి వీడియో ఎండింగ్ లో ట్విట్టర్ లో ఇదే ట్రోల్ అవుతుంది అనమాట. నేను అంటల్లా, నువ్వే అంటున్నావు బ్రో అనమాకండి, నాకు ఆ థాటే లేదు అసలు. కానీ ట్విట్టర్ లో కొన్ని పేజెస్ చూసి, కొన్ని మీమ్ చూసి, కొన్ని ట్రోల్ వీడియోలు చూసి ఏ విధంగా అయితే మీ ముందు మాట్లాడుతాను అనేటటువంటి వస్తావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నేను మొన్న బస్సులో వెళ్తూ నీ వీడియోస్ చూస్తుంటే నా పక్కన కూర్చున్న ఒక ఆయన, ఎర్రి ఫ్రూట్ గారి వీడియోస్ ఎలా చూస్తున్నావురా, వీడి పిచ్చిపు వీడియోస్ అని ఆయన అన్నాడు. నిజంగానే ఆయనే అన్నాడు. ఏంటి ప్రూఫ్ కావాలా? నువ్వు నీ వీడియోలో అన్న దానికి ప్రూఫ్ పెట్టు, నేను దీనికి ప్రూఫ్ పెడతా. ఓకే, లేకపోతే వీడియోస్లో అనాల్సినవన్నీ అనేసి వీడియో ఎండింగ్లో వాళ్ళు అలా అంటున్నారు ఫ్రెండ్స్, వీళ్ళు అలా అంటున్నారు ఫ్రెండ్స్. అందుకే నీ తీసి నీ నోట్లోనే పెట్టా. జైలర్ సినిమాకి జనతా గ్యారేజ్ సినిమాకి ఒక లింక్ ఉంది, వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. జైలర్ సినిమాలో మోహన్ లాల్ గారు వస్తారు. అట్లయితే రజనీకాంత్ కొడుకు పెద్ద దొంగనా కొడుకు అనమాట. అండ్ మోహన్ లాల్ గారు చూసుకున్నట్లయితే జనతా గ్యారేజ్ లో మీ ఓడు దొంగనా కొడుకు ఏమో, మా ఓడు చెత్త దొంగనా కొడుకు, దొంగనా కొడుకులో పెద్ద ప్రో దొంగనా కొడుకు చెప్పి ఈ విధంగా ఈ సినిమాలకు రెండు ఈ లింక్ ఉందన్నమాట. అరే నీ అబ్బా, అయినా అసలు ఎలా రా, అసలు ఎలా అబద్ధాన్ని కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడం ఎలా? యాక్చువల్ గా అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలంటారు, కానీ వీడు అతికియడం కూడా కాదు, ఎలా ఉన్నదో అలా చేసాడు. ది ప్యారడైజ్, ప్యారడైజ్ అంటే స్వర్గం. పైన చార్మినార్ సింబల్ చూడండి, దీకాడ అంటే ప్యారడైజ్ బిర్యానీ కూడా అనుకోవచ్చు, స్వర్గంలో దొరికే బిర్యానీ. లిటరల్లీ గంట నవ్వుకున్నారా ఈ వీడియో చూసి? ప్యారడైజ్ మూవీ టైటిల్లో ప్యారడైజ్ ఉందని ప్యారడైజ్ బిర్యానీ అంటున్నాడు. నీకున్న మూవీ నాలెడ్జ్ ఏమో ఎంత, కానీ నువ్వు షో దింగేదేమో ఎంత. ఇంకా నయం ఆదిపురుష్ టైటిల్లో ఆదిపురుష్ ఉందని ఇది రామాయణ మూవీ అనలే. ఇది రామాయణ మూవీయే కదా? సారీ, అంటే నాకు ఆ మూవీ 5 times చూస్తేనే కానీ అర్థం కాదు అది రామాయణ మూవీ అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీడి వీడియోస్ ఒక ఎత్తు అయితే ఆ థంబ్నెయిల్స్ ఇంకో ఎత్తు. రాకీ క్లైమాక్స్ లో చనిపోలేదు. KGF చాప్టర్ 3 సలార్ మూవీ 100% ప్రూఫ్. KGF 3లో ప్రభాస్ ఉంటాడు, కన్ఫర్మ్ చేసిన హీరోయిన్. సన్న పిన్ను చార్జర్ ఉందా మీ దగ్గర? ఏదానికి పెట్టండి. ఏంటన్నా వాళ్ళ బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విన్నావా? అంటే ఏం లేదు, జస్ట్ ఆస్కింగ్ అంతే. ఛానల్ ఏంది కొత్తగా అంటున్నారా? ఇక మీదట మన ఛానల్లో ప్రీవియస్ గా వీడియోస్ అయితే వస్తాయి అనమాట. నేను రోజుకి 6 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇక నుంచి రోజుకి 6 వీడియోస్ అంట. ఇంక యూట్యూబ్ బోర్డు పరిస్థితి తలుచుకుంటే, ఓరు బాబు నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు, నువ్వు నాకు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. అత్తమాను మెసేజ్ పంపడమే ఎవడ చేస్తున్నాడు అన్నది తెలుస్తున్నాను, నా వ్యాపారం ఆగిపోతుంది. నువ్వు తీసి బాబు, నీ నెంబర్ తీసే బాబు, నీ దండం. ఇంక మన పరిస్థితి ఏంటంటే తల మీద తడిగొడ్డేసుకుని పడుకుంటాం, ఏం చేయలేం. నాకు మోషన్ బొక్కలో ఎందుకు మండిందంటే ఇదిగో ఈ వీడియో చూసాక నాకు మండింది. చేతికి రింగ్ ఉంది, వీడియోలో ఒక రింగ్ ఉంది. మార్పు చేస్తే ఫేస్లు మాత్రమే మార్పు చేయగలరు. అసలు వీళ్ళ ఫ్యాన్స్ కి వీళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి, వీళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? కొద్దికన్నా సిగ్గుపడండి, కొద్దికన్నా జాగ్రత్తగా ఉండండి. వీడు రీచ్ కోసం ఎంతకన్నా దిగజారడన్న ప్రతిసారి హీ ప్రూవ్ మీ రాంగ్ రా. అసలు ఏమైందంటే ఒకప్పుడు 2 ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో లీక్ అయింది. అది రియల్ వీడియోనో లేదా మార్ఫుడ్ వీడియోనో పక్కనెడితే ఆ వీడియో గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించింది. మినిమం ఎథిక్స్ ఉన్న వాడు ఎవడు కూడా ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడు. అని ఈ పందికొక్కు మాత్రం
మాత్రం ఆ వీడియో ట్రెండింగ్ లో ఉందని దాని మీద వీడియో చేస్తాడు. అది కూడా పక్కన పెడితే ఈ వీడియో రీల్ అని చెప్పి డిక్లేర్ చేస్తాడు. చేతికి రింగ్ ఉంది, వీడియోలో ఒక రింగ్ ఉంది. మార్పు చేస్తే ఫేస్ ను మాత్రమే మార్పు చేయగలరు. వీడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయిన ప్రతి వీడియోని మిల్క్ చేసి దింగాడు. లైక్ నాన్ వేష్ణ వర్సెస్ ఇమ్రాన్, 5 snaps, కూలీ వర్సెస్ వార్ 2, అలేఖ్య, చిట్టి పికిల్స్ వాళ్ళ మీద మాత్రం అదేదో దాడి చేసినట్టు చేశాడు. వీడిని తీసుకెళ్లి ఆ క్యాక్టస్ మొక్క మీద కూర్చోబెట్టాలి, అప్పుడు కానీ సెట్ కాడు వీడు. కాకపోతే మాకు అప్డేట్లు ఇవ్వడం కాదురా, నువ్వు ముందు అప్డేట్ అవరా. నాకు వీడిని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకటి చెప్పాలని ఉంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో దట్స్ ఆల్ ద వీడియో గైస్, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఏంట్రా సౌండ్? రే ఎవడ్రా వాడు? చచ్చు కొట్టం కరెక్ట్గా ఇంటి వైపు తిప్పాడు. రే పప్పి వెళ్ళి వాడు పిక్కట్టుకోరా. చా పారిపోయాడు చెత్తనా కొడుకు. ఎవడ్రా వాడు? సౌండ్ తగ్గించమంటారా వెళ్ళి? అంటే ఇంకా ప్రతి ఆదివారం